హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జీడిపప్పు చెక్క చూపిస్తున్నాను. జీడిపప్పు నేతిలో వేపేసుకొని ఇలా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు బాణీలో బెల్లం దంచేసుకొని వేసుకొని దానిలో కొంచెం వాటర్ పోసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని పాకం వచ్చిందో లేదో, ఇదిగోండి పాకం ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చిందో లేదో చూసుకుందాం. ఈ ప్లేట్లో వేసుకొని వండ అయిందనుకుంటే చల్లారిన తర్వాత ఇలా వండవుతే అప్పుడు చెక్క జీడిపప్పు వేసేసుకోవచ్చు. కొంచెం అవ్వాలండి, 1 నిమిషం ఆగి వేసుకుందాం. ఇప్పుడు ఇలా వండ అయిపోయిన తర్వాత మనం పాకం అయిపోయినట్టే. ఇప్పుడు వేసేసుకున్నాము పాకం జీడిపప్పు. వేసుకున్నాము, కలిపేసుకొని ఇట్లా నెయ్యి రాసిన ప్లేట్లో పోసేసుకోవాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి. ఓకే, ఇట్లా చెక్క పోసేసుకున్నాము. జీడిపప్పు చెక్క చల్లారిన తర్వాత చూపిస్తాను.